ఢిల్లీలో ఒక ఇష్యూ నడుస్తుంది కదా, జంతర్ మంతర్ దగ్గర మన వాంగ్చుక్ ఈ సిజేపీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజు భారతదేశంలో ఏమవుతుంది? ఇన్ని రోజులు బీజేపీకి భజన చేసినాం. యువత అంతా 2 కోట్ల నిరుద్యోగాన్ని మనకు ఇస్తాన్నాడు, ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇంతవరకు ఇయ్యలేదు. ఒక కాక్రోచ్ పార్టీ అనేది ప్రజల్లోకి తీసుకొచ్చి ఒకటే రోజు కొన్ని కోట్లల్లో ప్రజలకు తెలిసిపోయింది ఈ పార్టీ ఉన్నది అని. ఈరోజు పోరాడుతుంటే మరి అరెస్ట్ ఎందుకు చేస్తున్నావు? నీకు అంతెందుకు భయం వేస్తుంది? మరి ఈరోజు ఉన్న నక్సలైట్లనైనా తీసుకుపోయినావు. వీళ్ళు నక్సలైట్లు కాదు కదా, ఎందుకు చేస్తున్నావు? మరి ఈరోజు అలాంటిది ఎందుకు చేస్తున్నావు? అందరూ పొలిటికల్ పార్టీలు స్ట్రైక్ చేసినట్టు బస్సులు పగల కొడుతుర్రా, లేకపోతే ఏమన్నా మంటలు పెడుతుర్రా, ఆ షాపులు బంద్ చేసి కొడుతుర్రా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు స్ట్రైక్ వాళ్ళు? ఈరోజు రైతులు ధర్నా చేసిన రోజే పెద్ద ఎత్తున ఆర్మీని పెట్టిన ప్రధాని గారు మీరు. ఈరోజు యువత రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏంది పట్టించుకున్నట్లేదు. ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు, నీకేమో ఎంపీ సీట్లు అడుగుతుర్రా, ఎమ్మెల్యే సీట్లు అడుగుతుర్రా, ఏం అడగట్లేదు కదా, ఉద్యోగాలు అడుగుతున్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి ఏమైంది? మరి యువతను ప్రోత్సహిస్తున్నట్టున్నావు దేశం. మరి యూత్ ఎక్కడ పోతుంది? మరి యువత ఈరోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంటే అక్కడ నిరుద్యోగులు ఎవరు లేరు, కావాలని మోడీని టార్గెట్ చేస్తున్నారు. మోడీకి అగైనెస్ట్ గా కావాలని ఆ వెళ్తున్నారు. రోజు రైతులు ఎవరే లేరు, మొత్తం వ్యాపారస్తులు ఉన్నారన్నారు. ఈరోజు విద్యార్థులు లేరు అంటున్నావు. అంటే నమ్మాలా నిన్ను? ఇన్ని రోజు 12 ఏళ్ళు నమ్మినాం ప్రధాని అని. ప్రధానిని నమ్మసక్యం లేదు. ఈరోజు అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు ప్రధాని, దేశ ప్రధాని. ప్రజలకు అబద్ధాలే చెప్తున్నాడు. మరి ఆ రోజు రైతులు లేరు, ఈ రోజు ఎవరు గుండాలు ఉన్నారా? మరి విద్యార్థులు లేకపోతే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళ? నీకు బీజేపీకి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు అంతా పాకిస్తాన్ వాళ్ళ? అంటే నీకు ఓటేసిన వాళ్ళంతా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అయినరా? ఇప్పుడు మూడోసారి వచ్చినావు కదా, నీకు ఓటేసిన వాళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళు అయినరా? అట్లా అంటే హిందువు లేరా? ఇక నీకు 21 రాష్ట్రానికి బొట్టు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఆమెనా? బీజేపీ పాలించినావు కదా, ఇప్పుడు ఇంకా 9 రాష్ట్రాలు ఉన్నాయి. అది మొత్తం ప్రధానికి ఏంటంటే, నేను ఈ దేశంలో అభివృద్ధి కాదు, నేను ఈ దేశంలో బీజేపీ వచ్చింది, నా పేరు ఈరోజు నిలబడాలి దేశంలో. ఆ దేశ పటం ఉంది కదా మనది, ఇండియా పటంలో బీజేపీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నదని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. ఆడ హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు అంటున్నారు. హిందూ మతం ఏడుంది? ప్రజల్లోనే ఉందా? దేవుడి గుళ్ళో ఉందా? పొద్దుగాలు లేసి ఎవరు దేవుని వాడు మొక్కుంటాడు. అంటే అందులో ఉన్న వాళ్ళు రాముడు సీతను తిడుతున్నారు. ఎవరు తిట్టారు? అందులో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు యాంటీ హిందూస్ అందరూ కలిసి ఈ రోజు చెప్పుకొని బీజేపీ వచ్చింది రాముని సీతనే కదా. ప్రజలందరూ ఎవరి దేవుడు వాళ్ళదే. మీరు ఒక రాముని ఏమన్నా ఎలక్షన్స్ వస్తే పాకిస్తాన్ అంటున్నారు, ఏమైనా బాంబులు వేయించినాయి అంటున్నారు. మరి ఈరోజు విద్యార్థులే కదా వచ్చింది, మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాము. మీరు ప్రభుత్వం ఈరోజు చేస్తుందని తప్పే అని నిలదీసింతేవి తప్పేనా? నువ్వు ఆ రోజున్న 100 రూపాయల పెట్రోల్ ఉన్నదానికి 50 రూపాయలు తెస్తున్నావు. మరి ఏమైంది? 15 లక్షలు వేస్తున్నావు అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నావు. మరి ఎక్కడ పోయినాయి? ఈరోజు 12 ఏళ్ల కాలంలో మనిషికి 1 లక్ష వేసినా 12 లక్షలు అవుతున్నాయి కదా సంవత్సరానికి. 12 సంవత్సరాలు అయింది, మరి ఎక్కడ పోయినాయి? మరి 15 లక్షలు ఎక్కడ పోయినాయి? అంటే అబద్ధాలేనా? అబద్ధాల మోడీ అనాలా, అబద్ధాల ప్రధాని అనాలా? సరే, ఈ పథకాల గురించి పక్కన పెడితే నీట్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దానికోసం ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని చెప్పేసి స్టార్ట్ అయింది ఇష్యూ. మరి ఆయన అసలు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఏం చెప్తారు? దేశంలో 99 లీకులు అయినాయి. 99 లీకులల్లో మరి ఏం చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరి వల్ల అవుతుంది? విద్యార్థులు చదివినవి ఎక్కడ పోవాలి, ఏం కావాలి, ఊరేసుకునాలా? ఇన్ని రోజులు మరి ఏం చేశారు? 12 ఏళ్ల కాలంలో 99 లీకులు అయిపోయినాయి. మరి ఏం కావాలి? యూత్ ఏం కావాలి? రోడ్డు మీదకి వస్తే ఏమైంది? మరి రోజు నిలదీస్తే అరెస్టులు అంటున్నావు. నీ పదవి లేనప్పుడు మీరు నిలదీస్తేనేమో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు అన్నారు మన్మోహన్ సింగ్. ఈరోజు మీరు అరెస్ట్ చేస్తారు కదా, మరి మీ తప్ప మరి ప్రజల తప్ప మీకు ఓటేసినందుకు? కావాలని ఈరోజు ప్రజలను ఒక మత పార్టీ, ఆ పార్టీ మతాలు పెట్టి పార్టీలు రేపు రావాలి, మళ్ళీ మేము హిందూ దేశం అంటాం. హిందూ దేశంలో మరి ఏడున్నావు? మరి ముస్లిం దేశంలో ఉన్నావా? మరి తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు అడిగినందుకు అరెస్ట్ చేయడం తప్ప? అరెస్ట్ చేసుడేనా? ఎవరిని పడితే వాడిని ఉప్ప అంటున్నారు, ఏదో అంటున్నారు. అవసరమా? అంటే ఈ దేశంలో ఉండాలా, మీరు చెప్పినట్లనే వినాలా రాజ్యాంగంలో అన్నట్లుంది. రాబోయే కాలానికి ప్రజలంతా కోరుకుంటున్నారు, మోడీకు హటావ్ దేశ్కు బచావ్ అంటున్నారు. మోడీకు హటావ్ దేశ్కు బచావ్ అంటున్నారు దేశ ప్రజలంతా. రాబోయే కాలానికి గద్దె దించడం పక్కా
యువత అని మేము అంటే అనుకుంటున్నాం. మోడీ గారు ఎందుకు ఇంకా స్పందించట్లేదు? ఇప్పుడు లడఖ్లోని సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాంగ్చుక్ గారు, ఆయన వచ్చి 20 రోజులు ఫుడ్ లేకుండా అదే నిరాహార దీక్ష చేస్తున్నారు, హంగర్ స్ట్రైక్ అని చెప్పేసి, స్టూడెంట్స్ కోసము, అదేవిధంగా లడఖ్ కోసము. సో ఇంకా ఎందుకు స్పందించట్లేదు ఆయన? కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చి కోర్టు హెచ్చరిక ఇస్తే తప్ప గవర్నమెంట్ దిగి రాలేదు. ఈరోజు ఎట్లుందంటే ఆయన స్టేజీల మీద చెప్పిపోవడం తప్ప ఇంతవరకు 12 ఏళ్ల కాలం అయింది. ఒక్కరన్నా ప్రెస్ పెట్టి ఇగో నేను ఇది పలానా పని చేసిన అని చెప్పిన రోజులు మోడీ గారికి ఉన్నాయా? ఈయన 12 ఏళ్ల కాలంలో ఉంది కదా, ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు నేను ఇది చేసిన అని ఒక్క మాటనని చెప్పాడా? వాళ్ళు చెప్పిన మీటింగ్లే, బీజేపీ పార్టీ చెప్పిన మీటింగ్లలో పోయి ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం తప్ప మళ్ళీ ఏమీ లేదు బీజేపీది. అది ప్రజల్లో తెలుస్తుంది. రాబోయే కాలానికి మనమే తప్పు చేసినాం ఈసారి వేసి, మళ్ళీ రాబోయే కాలానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ 12 ఏళ్ళ ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత ఇంటికాడ కూర్చుంటే బీజేపీ పార్టీని అని మేము కోరుకుంటున్నాం యూత్ అంతా. ఓ తెలంగాణ వాంగ్చుక్ గారు ఇంతకుముందుకు ఆయన మీద కొద్ది గొప్ప గౌరవం ఉండేది. ఈ పార్టీకి ఆయన కూడా ఒక లీడర్ అని చెప్పి తెలిసినప్పుడు ఆయన మీద ఉన్న గౌరవం అనేది పోయింది. ఎందుకు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది ఏం నినాదాలు చేస్తుంది, భారత్ కూడా తుకడే వంగి అని చెప్పి మాట్లాడుతుంది వాళ్ళ మీటింగ్లలో. మరి ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయ్యి కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ లైఫ్, అది భవిష్యత్తు, స్టూడెంట్సే కదా ఇండియాకి రేపు ఫ్యూచరు, వాళ్ళని ఇట్లా చీట్ చేస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఏం రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు ఆయన? ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజేపీ మీద మాట్లాడదాం, దీని నుంచి అటు వెళ్దాం. దానికోసమే కదా వీళ్ళు ధర్నా చేసేదే, పేపర్ లీకేజ్ కోసం కదా. అక్కడికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కొద్ది వీడియోలు చేసి పంపిస్తున్నారు. వీళ్ళు వచ్చింది మా పేరు మీద చెప్పుకొని, కానీ ఇక్కడ చేస్తుంది అది కాదు, భారత్ టుకడే అనేటువంటి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసేమో హిందూ దేవులను నాశనం చేయాలని చెప్పి అంటారు, రాముడు ఎవడరా సీత ఎవడరా అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా వచ్చింది దేని గురించి, మా సమస్యలు చెప్పుకోవడానికి చెప్పి మేము వస్తే మమ్మల్ని కొట్టి తరిమేస్తున్నారు అని చెప్పి అంటారు. అటువంటి సీజేపీ పార్టీ గురించి మనం మాట్లాడడం ఎందుకు? వాంగ్చుకు ఏం విలువ ఉందని చెప్పేసి అటువంటి పార్టీ పట్టించుకోకుండా రెస్పాన్స్ కావాలి కదా మినిస్టర్ అనేటైనా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చూసుకోవాలి. ఆ ప్రాబ్లం పోయి ఇంకోటి మాట్లాడుతుంటే ఏం లాభం అది? ఆ పార్టీ వీళ్ళు పార్టీ పెట్టడానికి పోయినరా లేక ప్రశ్నించడానికి వెళ్ళిరా? సరే, ఒక్క విషయం అండి, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, స్టూడెంట్స్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబుల్ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశాడు? అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా లేదు, మరి ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాడాలి. మిగిలిన విషయాలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీది ఒక పార్టీ, మీది ఒక నేను చెప్తున్నా కదా, అక్కడ వచ్చిన ఇప్పుడు సోషల్ మీడియా మీరు కొట్టండి, ఎవరైతే నీట్ పరీక్ష రాయలేకపోయినారో, ఎవరైతే రాసి వేస్ట్ అని చెప్పి అనుకున్నారో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి వాళ్ళని తన్నులు తిని బయటకు వచ్చినారు. తన్నులు తినేసి వాళ్ళు దెబ్బలు కొడుతూ చూపిస్తారు. మేము ఖాళీ మా గురించి మాట్లాడడానికి వస్తే మా సమస్యలు కాకుండా పనికిరాని సమస్యలన్నీ పెడుతున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంది, మాట్లాడకపోతే మాకెందుకు? మాకు కావాల్సిన మా సమస్య గురించి మాట్లాడే కావాలని చెప్పి నన్ను. ఇప్పుడు అదంతా వదిలేసి ఇప్పుడు ఈయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈయన దగ్గరికి ఎవడు వచ్చిండు? ఆ విదేశ అమెరికా నుంచి వాడిని పారదోలిరు. రావాల్సిన రావట్లేదు కదా, అందుకే కదా వాళ్ళు ధర్నా చేసేది. గవర్నమెంట్ కదిలి రావాలి కదా, కాబట్టి కదా వీళ్ళు రావట్లేదు. మ్యాటర్ 20 days ఏం చేశారండి మరి? 20 days వరకు వీళ్ళు ఎవరు రాలేదు కదా. ఏదన్నా ఉండనివ్వండి, ఇప్పుడు అటువంటి వాళ్ళని పక్కకి జరిపేస్తే క్లియర్గా కావాల్సిన సమస్య అనేది తీరుతుంది. అటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే చీడ పురుగులు ఎంత ఎక్కువ ఉంటే అంత దూరం ఎవడైనా మంచోడు అనేది దూరం ఉంటాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మా సమస్యలు సాల్వ్ చేస్తే మేము ధర్నాకి దిగం కదా, మేము ఇక్కడ వరకు రాము కదా. వాళ్ళు గవర్నమెంట్ నేపాల్ ఇష్యూ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అన్నారు కొంతమంది. నేపాల్లో గవర్నమెంట్ మొత్తాన్ని ఉరికి చుట్టుకుంటున్నారు, మిలిటరీ వాళ్ళని, పొలిటీషియన్ని పట్టించుకోవట్లేదని. ఇక్కడ స్టూడెంట్స్, వాళ్ళు కూడా స్టూడెంట్స్. నేపాల్ భారతదేశమా? అదర్ కంట్రీలో అట్లా రిపీట్ అయింది, ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అదే నేపాల్ పక్కన మయన్మార్ ఉంది. మయన్మార్ వాళ్ళు రోహింగ్యాలను ఉరికిచ్చి కొట్టినారు. ఆ రకంగా కొట్టినారు భారతదేశంలో ఎవరైనా? మరి అది కూడా జరగాలి కదా. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎవడైతే ఈ పందిన కొడుకులు, పుట్టుక తప్పిన కొడుకులు ఉన్నారో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? భారతదేశం ముక్కలు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. అరే నువ్వు ఎవడు ముక్కలు కావాలని? నేను అమెరికానే వద్దని చెప్పి తరిమేసింది, నువ్వు వీడికి వచ్చేసి మాట్లాడుతుంటావేంది? నీ పని నువ్వు చూసుకో. పోయి నీ తల్లి కనుక నిన్ను ఇంటికి రానిస్తే అప్పుడు చూసుకో, అప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడేసింది విద్యార్థుల గురించి నీట్ అని చెప్పి మాట్లాడు. ఆ సమస్య లేకుండా నువ్వు ఏదేదో మాట్లాడుకుంటూ కూర్చుంటావు. ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? పక్కన కూర్చొని పక్క రెస్టారెంట్లో కూర్చొని బిర్యానీలు తినుకుంటూ కూర్చుంటావు. నువ్వు చేయాల్సిన పని అదా? ఆయన అన్షన్ మీద కూర్చున్నప్పుడు నువ్వేనా డైలాగ్ కొట్టింది? అప్పుడు 1447 ముందు గాంధీ గారు ఉద్యమాలు చేశారు, నిరాహార దీక్ష చేశారు, అప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పి. అరే కరెక్ట్, ఎంతమంది ఉన్నారు? ఆయన ఎన్నుకుంటూ ఉన్న వాళ్ళంతా ఎప్పుడు కూడా అన్నం అనేది తినలేదు, నీళ్ళు అనేది తాగలేదు. ఆయన నిరాహార దీక్ష చేస్తే వీళ్ళు కూడా చేసాను. మరి నువ్వేంద్రా పందిలాగా తింటున్నావు? నీకేం అవసరం? సిజేపీ ఫౌండర్
అభిజిత్ దీక్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్తే వాళ్ళు రాంగ్ అన్నా ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తే కనీసం నువ్వనే తినకుండా ఉండు. ఆయన పక్కన తినకుండా ఉండు. ఇంటికి మంది తిను, కనీసం అట్లానే మెయింటైన్ చేయి. ఆ మాత్రం కూడా దిక్కు లేకుండా పోయి రెస్టారెంట్లో కూర్చొని తింటా అంటే బాగా బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు అంతే. సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీళ్ళు తప్పే, బట్ ఏదైతే ఖచ్చితంగా నీట్గా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చర్య అనేది తీసుకోవాలండి. మినిమం అనేది రాజీనామా చేయాలి. మరి మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు దీని మీద? ఆయన- ఎప్పటి నుంచో ఆయన- ఇష్యూ ఆయనకి ఏం అవసరం ఇప్పుడు? మోడీ గారికి ఏం అవసరం నేను ఏంటండి? చెప్తా చూడండి, బంగాల్లో హిందువులను చంపితేనే ఆయన పట్టించుకోలేదు. Okay. ఆయన చేసేది ఏంటిది? విదేశాలలో రాజకీయాలు చేస్తున్నారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను ఎలా లేపాలని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడినాడు, దీని గురించి ఎందుకు మాట్లాడతారు? దాని గురించి మాట్లాడడం మనం ప్రశ్నించినామా? అయ్యో బంగాల్లో హిందువులు చంపుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడతారు అని చెప్పి మనం ఎప్పుడు అడిగినామా? అడిగాం కదా. అప్పుడు పట్టించుకోలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా అడిగినట్టే పొరపాటున ఒక వీడియో వేసిన నా మాత్రం ఆ రోజు వేసినామో తర్వాత వదిలేసారు. ఆ మారణ కాండ అనేది సంవత్సరాల తరబడి జరిగింది, ఎవరు పట్టించుకుని దిక్కులేదు. హిందూ అన్నప్పుడు పట్టించుకోడు. ఏదైతే హిందూ అవుతారో ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ లాంటివి వస్తే మాత్రం వీడియోలు వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా వీడియోలు పడుతూనే ఉంటాయి. అంటే మరి ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కూడా 22.4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. లైక్ అంటే మరి ఇంతమంది సపోర్ట్ దాంట్లో వస్తున్నారు. సగానికంటే ఎక్కువ మంది పాకిస్తానీలో ఉన్నారని చెప్పి మన ఇంటెలిజెన్స్ వర్గాలే చెప్పిన క్లియర్గా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి నిజం? మిగతా సగం మంది అంటే 10.4 మిలియన్ అన్న ఉన్నట్టే కదా. ఉన్నట్టే, కానీ వాళ్ళలో విద్యార్థులు వస్తే విద్యార్థుల సమస్యలు ఎక్కడ మాట్లాడుతున్నారు? విద్యార్థులు కదా అక్కడికి వచ్చేసి మాట్లాడుతుంది. మా సమస్య గురించి మాట్లాడేటోడు ఎవరు లేడు, మమ్మల్ని పట్టించుకునేటోడు ఎవరు లేడు. ఇదిగో కొడితే ఇగో ఇక్కడ కొట్టినరు, ఇక్కడ కొట్టినని చెప్పి వాళ్ళే వీడియోలు చూపిస్తున్నారు మేము అడిగితే. సో ఫైనల్గా ఏం చెప్తారు దీని గురించి? ఆయన తప్పుడు వాళ్ళతో ఉన్నాడు. ఆయన ముందు ఆ తప్పుడు వాళ్ళని తప్పియాలి. ఆయన అంశం చేయాలనుకుంటే ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నామో అది స్వచ్ఛందంగా తన ఒక్కడి వరకు ఉంచుకోమని చెప్పండి. వీళ్ళంతా పందికొక్కులు. సరే, ఇప్పుడు అయిపోయింది, ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? లేకపోతే దాని మీద రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే నీట్ అనేది మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి. కాకరోచ్ అంటే బొద్దింక, ఆ బొద్దింక అని చెప్పేసి ఆ విధంగా పెట్టాడు. అంటే కాంగ్రెస్ ఈ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే, మనం సపరేట్గా రావాలని చెప్పి ఒక కమ్యూనిస్టు భావజాలం మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతసేపు కూడా విమర్శిందామని కాన్సెప్ట్లో తయారైన ఇది ఒక బొద్దింక పార్టీ. అర్థమైందా? లీక్ అవ్వడం, నీటి పేపర్ లీక్ అవ్వడం అనేసరికి ఏంటంటే ఎక్కడైనా ప్రభుత్వంలో ఎక్కడో చిన్నదో పెద్దదో తేడాపాట్లు జరుగుతాయి. దాన్ని సరి చేసుకునే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుందా. ఇప్పుడు ఈడెవడో అభిజిత్ గారు వచ్చి వీడికి మళ్ళీ ప్రకాష్ రాజు ఈ బ్యాచ్ అంతా కూడా పీడ్ బ్యాచ్ గళ్ళటోళ్ళు తయారయ్యారు. ఈ రావణ్ గారిని లోపల వేసినట్టు ఈ ప్రకాష్ రాజ్ని అభిజిత్ గారిని కూడా లోపల వేసేస్తే కొంచెం మనకి ఇండియా క్లీన్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే గవర్నమెంట్ స్పందించట్లేదనే మేము ఇలా డెసిషన్స్ తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా. పోనీ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి, దాని గురించి రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది అన్నారు కదా, సరిదిద్దుకుంటుంది అన్నారు కదా. ఏం చేశారు? నీట్ పేపర్ లీక్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది స్టూడెంట్స్ అన్యాయం అయిపోయారు. వాళ్ళకి ఏం చేసింది చెప్పండి? గవర్నమెంట్ ఆల్రెడీ ఒక హామీ అయితే ఇచ్చింది. ఏమిచ్చింది? దీని మీద తగు చర్యలు తీసుకుంటామో, యాక్షన్ ఇస్తుందండి, చర్యలు తీసుకుంటారు. స్టూడెంట్స్ లైఫ్లు సూసైడ్లు చేసుకున్నారు, ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అసలు ఒక విషయం, ఎక్కడ అసలు గ్యాప్ లేకుండా ఎంతసేపు ఈ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాచ్ అందరినీ కూడా వాళ్ళు మగాళ్ళలో తెలియదు, ఆడల్లో తెలియదు, లేకపోతే ఇంకా ఎటు కాకుండా వాళ్ళలో తెలియదు, అలాంటి బ్యాచ్ అందరినీ పెట్టి ఒక పెయిడ్ గేమ్ అనేది ఆడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే దీనికి ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ సోషల్ మీడియాని బేస్ చేసి ఎక్కువ దీన్ని రెచ్చగొట్టే విధంగా చేసేది ఎవరంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ టీవీకే వ్యక్తులు, ఈ ప్రకాష్ రాజ్కి సంబంధించినది ఒక కమ్యూనిస్టు పెయిడ్ బ్యాచ్. వీళ్ళలో దీన్ని కొంచెం హైలైట్ చేస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్లీ అక్కడ అసలు అంత మ్యాటర్ లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక మాట ఇచ్చింది, దీని మీద పూర్తిగా కూడా మేము స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాము, మళ్ళీ దాన్ని మేము తిరిగి ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఈ అభిజిత్ గారికి ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్లో కాక్రోచ్ పార్టీకి ఉన్న ఒక వేవ్ ఈరోజు ఎందుకు లేదు తెలిసిపోతుంది, 100% తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈరోజు ఏదైనా మనం పెట్టామంటే 100 షేర్లు 1000 కామెంట్లు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. దాన్ని చూసి ఈ కాక్రోచ్ పార్టీ స్టూడెంట్స్ కోసం పుట్టిందో, లేకపోతే ప్రజల కోసం పుట్టిందో, లేకపోతే పేద ప్రజల కోసం పుట్టిందని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ అధికార పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఫాలోవర్స్ అన్న ఒక విషయం, ఫాలోవర్స్ అనేది అది పెద్ద ఇష్యూ కాదు సోషల్ మీడియాలో. ఈరోజు ఉప్పల గబ్బాలు లాంటి వాళ్ళకి
ఇంకా ఎవడన్నా కొంచెం బయటకు వచ్చి బహిరంగంగా ఆడ సిగ్గు మానవత్వం ఇవన్నీ వదిలేసి మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూడా ఫాలోవర్స్ వస్తారు, 100% వస్తారు. నిజాలు మాట్లాడేవాడికి ఎవడ కూడా రాడు. అర్థమైందా? భారతీయ జనతా పార్టీ అనేసరికి ఏంటంటే ఎంతసేపు ఇది ఒక కుల పార్టీ, లేదంటే ఇది ఒక మతాన్ని, హిందూ మతాన్ని ప్రోత్సహించే పార్టీ అని చెప్పి, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసే పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర వేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఫాలోవర్స్ అనేది తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మనకి భారతదేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అలా రకరకాల మతాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేయాలి అంటే కొన్ని వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పండి. యాక్సెప్టెన్సీ కాదండి, స్టూడెంట్స్ కి జరిగే అన్యాయానికి గవర్నమెంట్ అసలు ఏ స్టూడెంట్స్ వచ్చారు అలాగే అందులో అసలు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా స్టూడెంట్స్ లేరు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, నేను ఒకటే చెప్తానండి, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కాదు. ఇక్కడ పేపర్ లీక్ అయిందని అందరికీ తెలుసు, సూసైడ్ చేసుకున్నారని అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు సూసైడ్ చేసుకున్నారని? ఎవరికి తెలిసింది? సోషల్ మీడియా అంతగానో చచ్చిపోయిన వాళ్ళ శవాలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు మీడియాల ముందు. మీకు తెలియదు అంటే ఇంకా అది జోక్, నేనేం మాట్లాడలేను దాన్ని. సోషల్ మీడియాలో ఎవరో ఒకరో ఇద్దరో పొరపాటున చనిపోతే దాన్నే హైలైట్ చేసి ఇద్దరు చనిపోయిన దానికి 100 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు అని చెప్పి తప్పుడు రాతలు రాసే బ్యాచ్ ఉన్నారు. అట్లాగే దీన్ని ప్రమోట్ చేసే పెయిడ్ బ్యాచ్ పేటీఎం వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకటే ఇక్కడ మెయిన్ కేంద్ర ప్రభుత్వాన్ని పడగొడదాము అన్న కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఖచ్చితంగా పడగొడదామన్న ఆలోచనలో అన్ని పార్టీలు కూడా రంగంగా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అలాగే ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఒక పెయిడ్ బ్యాచ్ గాళ్ళు, ఈ రేంజర్ల రాజేష్ ఈ బ్యాచ్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఒకటే, వీళ్ళకి మ్యాథ్ ఏమీ లేదు. సో ఆ కాకృతి పార్టీ లాంటిని ఏదో నమ్ముకొని కొంచెం వాళ్ళకి ఏదో సపోర్ట్ చేయాలి, కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. మొన్న రీసెంట్గా కూడా ఇక్కడి నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వెళ్ళారు. అసలు నిజంగా జరుగుతుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చూసింది ఏంటంటే అంతా కూడా పెయిడ్, అంతా కూడా బయట కంట్రీస్ నుంచి వచ్చిన పర్సన్స్ తప్ప ఇండియాలో పుట్టి ఇండియాలో చదువుకున్నటువంటి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నవాడు ఒక లేడు అందులో. అంటే ఇండియాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాకృతి పార్టీ వల్ల రావట్లేదన్న, భారతీయ జనతా పార్టీ వల్ల నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. కాబట్టి భారతీయుడని కూడా ఏ దేశానికి వెళ్ళినా సరే ఆడికి గౌరవం ఉంది. భారతీయుడిగా నేను ఈరోజు వేరే దేశానికి వెళ్తే నరేంద్ర మోదీ వచ్చాడన్న ఫీలింగ్లో ఖచ్చితంగా వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒక జాబ్స్ విషయంలోనే కదా, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది, ఒక ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది బయట కంట్రీస్లో. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పెట్టుకున్న వీటి వల్ల ఈరోజు ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, ఎంప్లాయ్మెంట్ కూడా డెవలప్ అయిందని మనం పూర్తిగా చెప్పొచ్చు. వాంగ్చుక్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చాడు కదా, సో ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది ఆయన 20 days అవుతుంది. అవును. సో ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ఆయన మంచి సైంటిస్ట్, సమాజానికి ఉపయోగపడే ఇన్వెన్షన్స్ ఎన్నో చేశాడు కదా, ఇప్పుడు ఆయన కూడా ఫేక్ అంటారా? ఫేక్ అని నేను చెప్పను, కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అంటే వీళ్ళకి మాకు ఉద్యోగాలు లేవని విధంగా, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదనే విధంగా, లేదా నీట్ పేపర్ లీక్ అయిందనే విధంగా ఇక్కడ ప్రాపర్గా ఎక్కడో చైన్ పట్టుకుంటే మొత్తం డొంక అంతా కదిలినట్టు మెయిన్ వచ్చేసి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ కూడా. ఓకేనా? వాంగ్చుక్ గారు కూడా మ్యాక్సిమం అందరూ కూడా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తున్నారు మెయిన్. ఇక్కడ జరిగేది అదే. సో దీన్ని ఏం చేస్తున్నారంటే ఓకే ఎవరో సైంటిస్ట్ వచ్చాడు, లేకపోతే ఈ ఆర్టిస్ట్ దీనికోసం ప్రశ్నించాడు, దీని గురించి స్పందించాడు అని చెప్పేసి దీన్ని కొంచెం ఈ పెయిడ్ బ్యాచ్లు అంటే వాళ్ళు హైలైట్ చేస్తున్నారు అంతే తప్ప ఇందులో అసలు విషయం ఏమీ లేదు. అయితే ఒకటే జరిగేది ఒకటే, బయట ప్రజల వరకు వచ్చేది ఒకటే. ఇదైతే మొత్తం పూర్తిగా రాంగ్ ఆన్సరింగ్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కడికి పొద్దున్న లెక్సిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఫోనే చేతిలో ఉంటుంది. ఇన్స్టాగ్రాము, యూట్యూబే చూస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా వాటిలోనే బతుకుతుంది. టైం తినే భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లు పట్టుకునే తిరుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఇందులో వీళ్ళ గొప్పగా సాధించి బొద్దింకలు కొత్తగా సాధించేది అయితే ఏమీ లేదు.